నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. శని భగవానుడు వక్రమం తొలగి కుంభరాశిలో సక్రమ మార్గములో ముందుకి పయనిస్తున్నాడు. 2024 నవంబర్ నెల 15వ తారీఖు శుక్రవారం రోజున మధ్యాహ్నం 2 గంటలకు కుంభరాశిలో శని భగవానుడు వక్రం తొలుగుతున్నాడు. ఈ రకంగా వక్రం తొలగినటువంటి శని ఇదే కుంభరాశిలో 2025 మార్చి 29వ తారీఖు శనివారం రాత్రి 9 గంటల వరకు ప్రయాణం చేస్తాడు. ఆ తర్వాత ఆయన కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు. మరి వక్రం తొలగినటువంటి శని భగవానుడు సక్రమ మార్గంలో ఈ కుంభరాశిలో 4.5 నెలల పాటు ఆయన ప్రయాణం చేస్తున్నాడు కనుక 2024 నవంబర్ 15 నుండి 2025 మార్చి 29 వరకు ఈ 4 నెలల కాలంలో కుంభరాశిలో సక్రమ మార్గంలో శని పయనించేటువంటి రోజులలో 12 రాశుల వారికి శని ఇచ్చేటువంటి యోగములు కానీ ప్రతికూల ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. ఈ శని భగవానుడు వక్రం తొలగి కుంభరాశిలో ఆయన సక్రమంగా ప్రయాణం చేసేటువంటి కాలం ఏదైతే ఉందో 2024 నవంబర్ 15 నుంచి 2025 మార్చి 29 వరకు గల ఈ 4.5 నెలల కాలంలో మిథున రాశి వారికి శని యోగం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి, లేకపోతే శని ఏమన్నా ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాడా అన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ముఖ్యంగా మిథున రాశి వారికి 90% శని యోగం వల్ల శుభ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు శనివారే ఈ మిథున రాశి వారికి ఈ శని వల్ల అష్టమ శని దోషం అనేటువంటిది ఉండేది. ఆ అష్టమ శని దోషం తొలగిపోవడం వల్ల శని ఇప్పుడు భాగ్యంలో ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకంటే మిథున రాశి వారికి అష్టమ భాగ్యమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమ రాశి అనగా మకర రాశి మీద దృష్టిని వదిలి భాగ్యరాశి అయినటువంటి కుంభరాశిలోనే ఆయన ప్రయాణం సాగిస్తున్నాడు, అనగా వక్రం తొలగడం వల్ల. ఈ రకంగా అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యభావములో కుంభరాశిలో ఆయన ప్రయాణాన్ని కొనసాగించడం వల్ల ఈ మిథున రాశి వారికి 90% శుభఫలితాలు శని వల్ల వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మిథున రాశి వారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రకంగా వారు సజావుగా వారి కార్యక్రమాలు వారు నిర్వర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే తండ్రికి ఇదివరకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అనారోగ్య సమస్యల నుంచి తండ్రి బయటపడడం వల్ల, తండ్రి ఆరోగ్యవంతుడు కావడం వల్ల తండ్రి వల్ల వచ్చేటువంటి లాభాలు కానీ తండ్రి సహకారం కానీ వీరు పూర్తిగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఇదివరకుతో పోలిస్తే ఈ భాగ్యభావమైనటువంటి కుంభరాశిలో శని పయనించేటువంటి కాలంలో ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వసతులు వీరికి దొరుకుతాయి, రుణ సదుపాయం ఏర్పడుతుంది, అవసరానికి అనుగుణంగా ధనం సమకూర్చుకునేటువంటి వాతావరణం, తద్వారా అనుకున్న కార్యక్రమాలంతా కూడా వీరు విజయవంతంగా పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక వాయిదా పడినటువంటి కొన్ని కార్యక్రమాలు కానీ, కొన్ని కార్యక్రమాలు ఆటంకంగా మధ్యలో ఆగిపోయిన కార్యక్రమాలు కానీ ఇప్పుడు వీరు శని భగవానుడు వక్రం తొలగడం వల్ల భాగ్యభావంలో ప్రయాణం చేయడం వల్ల ఈ మిథున రాశి వారి కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారు. ఆ పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే ఆటంకంలో ఉన్నటువంటి కార్యక్రమాలంతా కూడా మరి పునఃప్రారంభించి విజయాలను లాభాలను పొందగలుగుతారు. అలాగే పనివారితో సఖ్యత ఏర్పడుతుంది. వీరి కింద పనిచేసేటువంటి పనివారితో కానీ ఆ పనివారి సఖ్యత వల్ల కార్యక్రమాలంతా కూడా సజావుగా ముందుకు సాగుతాయి, విజయవంతంగా ముందుకు సాగుతాయి. ఈ వ్యవసాయ రంగంలో కానీ ఇతరత్ర కార్మిక శ్రామిక జీవులకు కానీ అందరికీ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు అధికంగా లాభాలు ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ మిథున రాశి వారికి అష్టమ భావం పైన దృష్టి పోవడం వల్ల శని భగవానుడు భాగ్యభావంలో ప్రయాణం చేయడం వల్ల వీరికి వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులు రావడం, లేకపోతే కర్షక శ్రామిక జీవులుగా పనిచేసే వారికి అందరూ కూడా మంచి అవకాశాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు కానీ, లేకపోతే ఉన్న ఉద్యోగంలో వీరికి అధిక రాబడి రావడం కానీ, లేకపోతే పదోన్నతులు కానీ, అభివృద్ధిని సాధించడం కానీ, సమాజంలో గుర్తింపు కానీ పొందడానికి అవకాశం ఉంటుంది. మరి ఇంకా మరింతగా వీరు శని యోగం వల్ల అనగా భాగ్యభావంలో శని ప్రయాణం చేసేటువంటి ఈ మిథున రాశి వారు మరింతగా శని యోగం వల్ల ఫలితాలు పొందాలి అనుకుంటే ఆంజనేయ స్వామికి పూజలు నిర్వర్తించండి, సుందరకాండ పారాయణం చేయండి. కోతులకు మీ చేతులారా ఆహార పానీయాలు కానీ అరటి పండ్లు కానీ ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది.
ఈ శని భగవానుడు వక్రం తొలగి కుంభరాశిలో ప్రయాణం చేసేటువంటి ఈ 4.5 మాసం కాలంలో అనగా ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా శని యోగం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, లేకపోతే శని వల్ల ఏమైనా ప్రతికూల ఫలితాలు ఉంటాయా, అందువల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఈ 2024 నవంబర్ 15 నుంచి 2025 మార్చి 29 వరకు గల ఈ 4.5 నెలల కాలంలో ఈ కర్కాటక రాశి వారికి శని యోగం వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అనగా అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమ భావంలో సక్రమ మార్గంలో ముందుకు ఆయన ప్రయాణం చేస్తున్నాడు కనుక ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం కనిపిస్తుంది. ఈ అష్టమ శని దోషం వల్ల ఈ అష్టమ భావం కుంభరాశిలో శని ప్రయాణం చేయడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణాన్ని వారు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. తద్వారా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కానీ లేదా శనివారం రోజు కానీ ఇతరత్ర వివాదాలకు కానీ సమస్యలు మరింతగా జటిలం చేసుకోవడానికి కానీ ప్రయత్నం చేయకుండా మౌనంగా ఉంటూ ఆ సమస్యలు రాకుండా వీరే చొరవ తీసుకొని ముందుకు వెళ్లాల్సిన వాతావరణం కనిపిస్తుంది. అలాగే జీవిత భాగస్వామితో పాటు వ్యాపార భాగస్వాములు కానీ లేకపోతే మనం పనిచేసేటువంటి ఈ జనాలతో కానీ జాగ్రత్తగా ఉండాలి. వారితో మనస్పర్ధలు కానీ అభిప్రాయ భేదాలు కానీ లేకుండా తద్వారా కలహాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం వల్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వంలో పనిచేసేటువంటి వారికి ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి రావాల్సిన బిల్లులు రాకుండా ఆటంకం పడడం అనగా పెండింగ్ ఏర్పడడం, అలాగే మనం ఉన్నటువంటి గృహంలో కానీ అనగా నివాసంలో కానీ లేకపోతే కార్యాలయానికి సంబంధించినటువంటి ఈ విద్యుత్ బిల్లులు కానీ ఇతర సెల్ ఫోన్ బిల్లులు కానీ లేక ప్రాపర్టీ ట్యాక్స్ లాంటివి కానీ ఇలాంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ సక్రంగా కట్టకపోతే తద్వారా వాటి ద్వారా మనకు అపరాధ రుసుము పడి తద్వారా మనము మరింతగా దాన్ని వారికి అపరాధ రుసుము రూపంలో ఎక్కువ కట్టాల్సిన పరిస్థితి, తద్వారా మాట పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఈ శిస్తు రూపంలో కానీ పన్నుల రూపంలో బిల్లుల రూపంలో ఏదైతే ఉంటాయో వాటిని సక్రమంగా మనం ఆ సమయం చూసుకుని వాటిని చెల్లిస్తూ వాటిని వివాదం చేసుకోకుండా సమస్యలు కొని తెచ్చుకోకుండా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కర్కాటక రాశి వారికి ముఖ్యంగా అశాంతికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం వల్ల మనస్పర్ధలు రావడం, తద్వారా కలహాలు, తద్వారా అశాంతి రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో కూడా అశాంతి ఏర్పడడానికి చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి వీరికి అవకాశం కనిపిస్తుంది. జనాలతో కానీ తనతో వ్యక్తిగత వ్యాపార భాగస్వాములతో కానీ జీవిత భాగస్వాములతో కానీ మనం పనిచేసే చోట ఉద్యోగులతో కానీ వీరందరితో కూడా మనం జాగ్రత్తగా మాట్లాడుతూ ఎటువంటి సమస్యను కొని తెచ్చుకోకుండా ముందుకు వెళ్లాల్సిన వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఆర్థిక విషయాలు కూడా అనుకున్న దానికంటే అవి వాయిదా పడడం, రావాల్సిన ఆదాయం రాకపోవడం, లేకపోతే మరింతగా అది ఎక్కువ సమయాన్ని వారు అడగడం మనకి ఇవ్వాల్సిన వారు, లేకపోతే వ్యాపార రంగంలో మనకు నష్టాలు రావడం, మనం అనుకున్నంత ఫలితాలని అనుకున్నటువంటి లాభాలని పొందలేకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా అష్టమ శని దోషం వల్ల ఒక విధంగా శని భగవానుడు ఈ కర్కాటక రాశి వారిని బాగానే ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చిన్న చిన్న అవమానాలు, చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న ఆర్థిక సమస్యలు, చిన్న చిన్నగా అప్పులు చేయాల్సిన వాతావరణం కూడా వీరికి కర్కాటక రాశి వారికి ఈ శని భగవానుడు ఈ అష్టమ భావంలో ప్రయాణం చేసేటువంటి 4.5 నెలల కాలంలో వీరిని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి తప్పనిసరిగా ఈ కర్కాటక రాశి వారు శనేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ సోమవారిని సందర్శించి సోమవారికి అర్చన అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం చాలా మంచిదని పరిహారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తిరునల్లారు అని తమిళనాడులో ఉన్నటువంటి శనేశ్వర ఆలయానికి కానీ లేకపోతే మహారాష్ట్రలో ఉన్నటువంటి శని సింగనాపురానికి ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ లేకపోతే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి మందవెల్లి అనేటువంటి శనీశ్వర ఆలయానికి కానీ వెళ్ళి ఈ కర్కాటక రాశి వారు అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాలు, దీపారాధనలు చేసి శని భగవానుడు యొక్క ప్రతికూలత నుంచి బయటపడి శని భగవాను యొక్క అనుకూలతను పొందాలని ఈ కర్కాటక రాశి వారికి సూచనగా చెప్పడం జరుగుతుంది.